బావా నువ్వు వెళ్ళి సిస్టర్తో మాట్లాడు, అన్నీ సెట్ అవుతాయి. హలో, యా కానీ తను కూడా అంత మొండిగా ఉంటే ఎలా అమ్మా? భర్త అనే గౌరవం ఉండాలి కదా. కరెక్టే అనుకో. మన వంశంలో ఎవరు భర్త మాట జవదాటరు. కానీ నీ భార్య పెరిగింది మాస్ ఏరియాలో, అందువల్ల తన బిహేవియర్ అలాగే ఉంటుంది. మనం మార్చుకోవాలి. పోనీ ఒక పని చెయ్యి, 2 రోజులు తనతో మాట్లాడుకో. అప్పుడు తను చేసింది ఎంత పెద్ద తప్పో తనకు అర్థం అవుతుంది. ఇంకోసారి ఇలా చేయదు. అసలే తను మొండిదమ్మా. నేను అలా చేస్తే ఇంకా మొండికేసి కూర్చుంటుంది. నేను తనపై కోపం తెచ్చుకోమంటలేదు, కోపం నటించమంటున్నాను. అలా చెయ్యకపోతే తను మళ్ళీ మళ్ళీ అదే చేస్తుంది. నీ మాట అస్సలు వినదు, నీకు గౌరవం ఇవ్వదు. సరేనమ్మా, అలాగే చేస్తాను. సీనయ్య, 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 అప్పుడే అంత కానిదాన్ని అయిపోయానా? సీనయ్య, నేను చేసిన చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తావా? నాతో మాట్లాడటం మానేస్తావా? ఇది మళ్లీ బాధల్లోకి వెళ్ళిపోయినట్టుంది. విష్ణు మాట్లాడకపోవడంతో చాలా డల్లుగా ఉంది. ఇంకొంచెం డోసిద్దాం. నువ్వు నా దేవుడివి కదా సీనయ్య. దేవుడికి భక్తుల మీద కోపం వస్తుందా? అక్క 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 ఇట్రా. ఓ, ఇక్కడున్నావా అక్క? ఏంట్రా అరుపులు? నిదానంగా మాట్లాడు. ఇక్కడేం జరుగుతుందో తెలుసా? ఏమైంది? విష్ణు అతని ఫ్రెండ్స్ జాలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. ఓకే, అందులో విచిత్రమేముంది? విచిత్రమే అక్క. విష్ణు పవిత్రతో కలిసి వెళ్ళడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు.
చచ్చా, అది పద్మావతి అయ్యుంటుంది. నువ్వు సరిగ్గా చూసుండవు. చూడటం కాదక్క, ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశారు. నువ్వు సరిగ్గా వినుండవు. అది విష్ణు పద్మావతి అయ్యుంటుంది. నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఫోన్ చేసి అడిగాను. వాళ్ళు పవిత్ర, విష్ణు అనే చెప్పారు. అయితే అది జాలీ ట్రిప్ అయ్యుండదురా, ఏదో ఆఫీస్ ట్రిప్ అయి ఉంటుంది. అయ్యో కాదక్కా, అది జాలీ ట్రిప్పే. చైనా ఫోన్కి స్మార్ట్ ఫోన్కి తేడా తెలీదా నాకు? పద్మావతి బదులు పవిత్రనెందుకు తీసుకెళ్తున్నాడు? వీడికింకా కోడలి మీద కోపం తగ్గలేదనుకుంటా. వాడు మాత్రం ఏం చేస్తాడక్కా, పద్మావతికి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. అక్కడికి తీసుకెళ్లి షేమ్ అవటం ఎందుకని అనుకునుంటాడు. ఇప్పటి పిల్లలకు ఎప్పుడేం బుద్ధి పుడుతుందో చెప్పలేం. సడన్ గా డెసిషన్ తీసుకుంటారు. పద్మావతి తాగి డాన్స్ చేసి పరువు తీసింది కదక్కా. జాలీ ట్రిప్కి తీసుకెళ్ళినా ఇలాగే చేస్తున్నాను అనుకునుంటాడు. అయినా పద్మావతి కూడా అలా చేయకుండా ఉండాల్సిందే. జరిగిపోయిన దానికి ఏం చేయగలం? అయినా పద్మావతి నచ్చకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళాలి, అంతేగాని పవిత్రం తీసుకుని వెళ్ళడం ఏంటి? ఒరేయ్, లేనిపోని డౌట్స్తో నా బుర్ర పాడు చేయకు. వెళ్ళి ఇక్కడి నిజమెప్పుడు చేదుగానే ఉంటుందిలే అక్క. అయినా నాకెందుకులే. నీకో విషయం తెలుసా? విష్ణు పక్కన ఈ మధ్య పవిత్ర ఎక్కువగా కనపడుతుంది. సరేలే, ఈ విషయం పద్మావతికి చెప్పకు. తెలిస్తే చాలా ఫీల్ అవుతుంది. అసలే తన అమాయకురాలు. ప్రతి చిన్న విషయానికి బాధపడుతుంది. నువ్వు లేనిపోని వాగితే ఫీల్ అవుతుంది. తుఫాన్ క్రియేట్ చేద్దామనుకుంటే ఏకంగా సునామీయే వచ్చేసింది. ఇవాటికిది చాలు. పద పదక్క, పోదాం. ఆ వర్క్ ఫినిష్ చేసే. బాయ్. పద్మావతి, ఏ పద్మావతి, పద్మావతి ఏమైంది? పద్మావతి ఏమైందని అడుగుతున్నాను కదా, మాట్లాడవేంటి? నాకేమైతే నీకెందుకు సీనయ్య? నీకు కావలసిన వాళ్ళకేం కాలేదుగా. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. నీలా అన్నింట్లో సంబంధాలు వెతకడం నాకు చేత కాదు సీనయ్య. పద్మావతి, ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకంత నీరసంగా ఉన్నావు? ఇంకా తినలేదా? ఈ మాట అడిగి ఎంతకాలం అయ్యింది సీనయ్య? ఈ మధ్య కాలంలో నన్నెప్పుడైనా పట్టించుకున్నావా? ఎప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ అంతే. నేనన్న దాన్నొక దాన్నున్నానని నువ్వు మర్చిపోయావు. పద్మావతి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇలా రా, కూర్చుని మాట్లాడుకుందాం. వద్దు సీనయ్య, ఇక నువ్వు చాలా తీయగా మాట్లాడతావు. పిచ్చిదాన్ని, అదంతా నిజమని అనుకుంటాను. తర్వాత మళ్ళీ దూరం పెడతావు. ఏంటి పద్మావతి ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? ఎవరన్నా ఏమన్నా అన్నారా? అనడానికి ఎవరున్నారు సీనయ్య? నన్నెవరైనా పట్టించుకుంటున్నారా?
నేను అనే మనిషిని ఇంట్లో ఉన్నానని ఎవరికైనా గుర్తుందా? నేను వంటగదిలో మసిగుడ్డ లాంటి దాన్ని సీనయ్య. మసిగుడ్డ లేకుండా వంటగదిలో ఏ పని జరగదు. దాన్ని ఆ గదిలో జాగ్రత్తగా వాడుతారు, కానీ దాన్ని ఆ గది దాటి బయటికి తీసుకురాము. ఈ గది దాటిన తర్వాత నీకీ మసిగుడ్డతో అవసరం ఉండదు. మళ్ళీ ఈ గదికొచ్చేదాకా ఈ మసిగుడ్డని కనీసం తలుచుకోవు. పద్మావతి, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టినట్టుంది. వచ్చి పడుకో. అవును సీనయ్య, నాకు పిచ్చే పట్టింది. అది నీ ప్రేమ పిచ్చి. సీనయ్య, నేను మీ అందరంతా తెలివైన దాన్ని కాను, కానీ నాకు మనసుంది. దాంట్లో నువ్వు మాత్రమే ఉన్నావు. నువ్వు నా చెయ్యి పట్టుకున్నప్పుడు ఏమనుకున్నానో తెలుసా? నన్ను ప్రేమించడానికి ఒక మనిషి ఉన్నాడు, జీవించడానికి ఒక ఆశ ఉంది, బతుకంతా హ్యాపీగా గడిపేయొచ్చనుకున్నాను. ఇప్పుడు కూడా అలాగే అనుకో. నీకు నేనున్నాను. ఇప్పుడు ఏమైందని ఇంత రాద్ధాంతం చేస్తున్నావు పద్మావతి? చాలా అయ్యింది సీనయ్య, చాలా అయ్యింది. నేను ప్రేమించిన మనిషి నాకు దూరం అయిపోతున్నాడు. జీవించాలనుకున్న ఆశ మాయమైపోతుంది. నేను ఇంకేం చూసుకొని బతకాలి సీనయ్య? నిన్నిప్పుడు ఎవరేమన్నారు? నిన్నేమన్నా కొట్టానా తిట్టానా? ప్రాణంలా చూసుకుంటున్నాను. అయినా ఎందుకు ఈ పిచ్చి మాటలు? నువ్వు కొట్టినా తిట్టినా నాకిష్టమే సీనయ్య. నీ చెంప దెబ్బలో ప్రేముందనుకుంటాను, నీ తిట్లలో అభిమానం ఉందనుకుంటాను, కానీ నిర్లక్ష్యం చేస్తున్నావే, దాన్ని మాత్రం భరించలేకపోతున్నాను సీనయ్య. నేను ఆస్తిపర్రాల్ని సీనయ్య. నాకు ప్రేమ అనే కొండంత ఆస్తుంది. అది మీ ఆస్తుల్లా ఇస్తే కరిగిపోయేది కాదు, కానీ అది తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. పద్మావతి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? హాయిగా పడుకో. పొద్దునే అన్ని వివరంగా మాట్లాడుకుందాం. రేపొద్దున మాట్లాడడానికి నీకు తీరికెక్కడుంటుంది సీనయ్య? కనీసం నా చేత్తో కాఫీ తాగడానికి కూడా నీకు టైం ఉండట్లేదు. ఆఖరికి నేనిచ్చిన బట్టలు వేసుకోవు, నేను భోజనం పెడితే తినవు. నమ్మి బతకడంలో ప్రేముంటుంది, నమ్మించి బతకడంలో స్వార్థం ఉంటుంది. నేను నిన్ను నమ్మి బతుకుతున్నాను, అవతల ఆడది నిన్ను నమ్మించి బతుకుతుంది. నీక రెండింటికి తేడా తెలియకపోతే నేనేం చేయను? పద్మావతి, ప్రతి వాదనకి రెండు మొహాలుంటాయి. మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి నిజమా అబద్ధమా అన్నది తెలుస్తుంది. నీకిప్పుడు నేను ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వే ప్రశాంతంగా ఆలోచించు. నిజమేంటనేది నీకే తెలుస్తుంది. ఇంకా తెలియడానికి ఏముంది సీనయ్య? నీ మనసులో నా స్థానం ఏంటో తెలిసిపోయింది. తెలిసిపోయింది సీనయ్య, తెలిసిపోయింది. పద్మావతి, 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 ఏమైంది? పద్మావతి, ఏమైంది? పద్మావతి, 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 పద్మావతి. పద్మావతి, పద్మావతి లే. పద్మావతి, పద్మావతి, పద్మావతి లే. పద్మావతి, ఏమైంది? పద్మావతి, పద్మావతి, ఏమైంది నీకు? పద్మావతి, 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 పద్మావతి. ఏమైంది విష్ణు? తెలీదమ్మా, కళ్ళు తిరిగి పడిపోయింది. పద్మావతి, 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 పద్మావతి. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను డాక్టర్ని తీసుకొస్తాను. పర్వాలేదు నాన్నా, నిన్న డ్రింక్ చేసింది కదా, అలవాట్లేని మూలానా కాస్త కళ్ళు తిరిగాయంతే. రెస్ట్ తీసుకొని అవసరమైతే డాక్టర్ని పిలుద్దాంలే.
ఏంటొదినా నన్ను కళ్ళతోనే బూడిద చేసేలా ఉన్నావు? నిజంగా నాకు ఆ శక్తే ఉంటే నిన్నిప్పటికీ 100 సార్లు తగలపెట్టేదాన్ని కామాక్షి. ఇలాంటి శాపనార్థాలు నాకెన్నో పెట్టావు, కాని శాపాలను కూడా వరాలుగా మార్చుకోగలిగేదే ఈ కామాక్షిదేవి. నీలాంటి వాళ్ళు ఎంతమందొచ్చినా నన్నేం చేయలేరు. పురాణాల్లో చరిత్రలో నీకంటే ఎక్కువ మిడిసిపడ్డవాళ్లున్నారు. వాళ్లంతా చివరికి మట్టిలో కలిసిపోయారు. పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదు మల్లీశ్వరి. కాని నేను బతికున్నంత వరకు ఈ సామ్రాజ్యం నా గుప్పిట్లో ఉండాలి. నా చుట్టూ ఉన్నవాళ్లు నా కనుసన్నలలో బతకాలి. నా శత్రువులు ఇలా కటకటాల వెనకుండాలి. మరీ అంత విర్రవీగిపోకు కామాక్షి. కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాతైనా నువ్వు చేసిన పాపాలకి ఫలితం అనుభవిస్తావు. అప్పుడెప్పుడో రాబోయే ఫలితాన్ని తలుచుకుని ఇప్పుడు చేతులు ముడుచు కూర్చోవడం చేతగాని వాళ్ళు చేసే పని. ఉన్నంతవరకు ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం నాలాంటి తెలివైన వాళ్ల పని. చూడు, ఆస్తి మీద మమకారంతో సొంత అన్ననే చంపించిన దాన్ని నేను. అసలు నీ వంశాన్నే లేకుండా చేద్దామనుకున్నాను. కాని నువ్వు నీ కూతురు తప్పించుకున్నారు. ఇన్ని తప్పులు చేసినా నన్నెవరైనా శిక్షించారా? లేదు కదా. అంటే నువ్వు చెప్పిన పాపం పుణ్యం అంత బూటకం. చేసిన తప్పులకి ఎవ్వరూ శిక్షించరు కామాక్షి. నువ్వు చేసిన తప్పులే నిన్ను శిక్షిస్తాయి. విధి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒకప్పుడు నువ్వు చంపుదామనుకున్న పసిబిడ్డే ఇప్పుడు నీ కోడలు కాలేదా? ఆ కోడల్ని నీ కొడుకు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడం లేదా? పతనం దగ్గరకొచ్చినప్పుడు కళ్ళు మూసుకుపోతాయి. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే. తొందరలోనే నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్ష అనుభవిస్తావు. అప్పుడు నిన్నెవ్వరూ కాపాడలేరు. అదంతా తర్వాత. ఇప్పుడు నా బారి నుండి నీ కూతుర్నెవరు కాపాడతారు? ఇదే, ఈ భయమే నాకు కావాలి. నిన్ను భయపెట్టడానికి నా దగ్గరున్న ఆయుధం నీ కూతురు. ఆ రోజు నేను లడ్డూలో విషం కలిపితే నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి రక్షించుకోగలిగావు. కాని ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావు. అక్కడ నీ కూతుర్ని ఎవరు రక్షిస్తారు? నీ పగ నా మీద కదా, నా కూతురు మీదకెందుకెళ్తున్నావు? ఉండకూడదు మల్లీశ్వరి. రుణశేషం, ప్రాణశేషం, శత్రుశేషం ఉండకూడదు. అందుకోసమే ఇంతకాలం ఎదురుచూశాను. నీ భర్తని పైకి పంపించాను, నిన్ను జైలుకు పంపించాను. నీ కూతుర్ని ఎక్కడికి పంపుతానో తెలుసా? భయపడకు మల్లీశ్వరి, నీ కూతుర్ని నేను చంపను, అలాని జైలుకు పంపించను.
ఏం చేస్తానో తెలుసా? అది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే విష్ణు నుంచి తనని దూరం చేస్తాను. విష్ణుయే తన ప్రపంచం అనుకుంటోంది. ఆ ప్రపంచం నుండి తనని బయటకు గెంటేస్తాను.